సో మన ఇంటికి వచ్చేసాం. సో ఈ డబుల్ బెడ్రూమ్స్ అయితే ఫ్లోర్కి 4 ఉంటాయి, అటు ఇటు అటు, వెనకాల 2, ముందు సైడ్ 2. మా ఇల్లు వచ్చేసి పైన. లెట్స్ గో. ఇది కొత్తగా పెట్టారు ట్రాష్ పికప్, మనం బయట పెట్టేస్తే తీసుకెళ్ళిపోతారు. దీనికి సపరేట్ పే అనమాట. మనకేమో అలా రోడ్ వ్యూ వచ్చింది, అటు సైడ్ ఇలా వాళ్ళకి, ఇటు సైడ్ వ్యూ వాళ్ళకి, వెనకాల ఇలా హైవే కనిపిస్తుంది బాల్కనీ నుంచి. ఇటు సైడ్ కూడా మెట్లు ఉన్నాయి. మా ఇంటికి వచ్చేసాం. లెట్స్ గో ఇన్సైడ్. ఇంట్లోకి వచ్చేసాం. సో మెయిన్ డోర్ దగ్గర ఇలా ఇస్తారనమాట, ఫుల్ కార్పెట్ హౌసెస్ కదా. సో మెయిన్ డోర్ దగ్గర కొంచెం ఇలా టైల్స్ ఇస్తారు. ఎంటర్ అయినప్పుడు మట్టి కార్పెట్లో ఇరుక్కోకుండా షూస్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ సోఫా ఉండేది మాకు, మేము అన్నీ ఇల్లు ఖాళీ చేస్తున్నాం కదా. సో సోఫా అమ్మేసాము, ఆల్మోస్ట్ అన్నీ అమ్మేసాము. టీవీ స్టాండ్ కూడా అమ్మేసి టీపాయ్ పెట్టుకున్నాం. సో అలా సోఫా అమ్మేస్తే ఒక మ్యాట్రిస్ ఇక్కడ వేసుకున్నాం. ఈ మ్యాట్రిస్ మీదే ఇక్కడ కూర్చొని టీవీ చూడడానికి. అండ్ ఇక్కడ టాయ్ టెంట్ ఉంటుంది టీవీ పక్కన. మా కృతి టాయ్స్ అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇది ఐక్యాది, చాలా ఈజీ క్లీనప్ చేయడం టాయ్స్ దీంతో. ఇది క్లీనప్ వీడియోలో చూసుంటారు కదా, కృతి క్లీనప్ వీడియోలో అన్ని టాయ్స్ దాంట్లో వేసేయడమే. సో క్లీనప్ చాలా ఈజీ, దానికి కూడా వచ్చి క్లీనప్ చేయడం. నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెన్. ఇక్కడ అమెరికాలో అన్నీ దాదాపు ఓపెన్ కిచెన్సే ఉంటాయి. నేను పాత కమ్యూనిటీలో కూడా ఓపెన్ కిచెనే, అండ్ ఓన్ హౌసెస్లో అన్నిట్లో ఓపెన్ కిచెనే చూశాను. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు. హాల్లో ఎంటర్ అవ్వగానే ఇక్కడ డైనింగ్ ఏరియా. సో ఇక్కడ దేవుడు పెట్టాలన్నమాట, ఈ డైరెక్షన్ పెట్టి పెట్టాలి కదా. సో ఇక్కడ పూజా రూమ్ ఇక్కడ పెట్టాను నేను. ఈ పూజది కూడా ఖాళీ చేసాను. లాస్ట్ వీడియో చెప్పాను కదా, యానివర్సరీ అప్పుడు పూజ చేసేసి ఇంక ఇవన్నీ ప్యాక్ చేసేసి ఒక లింక్లో పెట్టేసాం. మిక్సర్ గ్రైండర్తో ప్లేస్ ఉంది అని చెప్పాను కదా, సో అక్కడ పెట్టేసాం. ఇక టీపాయ్ ఇక్కడ ఉండేదన్నమాట. ఈ కోట్లు అవన్నీ అక్కడ వింటర్లో కోట్స్ అన్నీ ఇక్కడ డోర్ పక్కన పెట్టుకుంటాం. సో ఆ టీపాయ్ కూడా టీవీ స్టాండ్ వెళ్ళిపోయింది కదా, టీవీ స్టాండ్ అయిపోయింది కాబట్టి కోట్ల కింద పడేసాం. ఇది కృతి ఫేవరెట్ చైర్, ఫుడ్ చైర్. డైనింగ్ టేబుల్ ఫస్ట్ అమ్మింది డైనింగ్ టేబుల్. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉండేది మాకు. సో ఫస్ట్ అమ్మింది డైనింగ్ టేబుల్ అనమాట. నెక్స్ట్ ఈ కిచెన్ ఇదేమంటారు, కిచెన్ గట్టుని మేము ఇలా మా బేబీ స్టఫ్ అంతా పెట్టుకుంటాం. ఇక్కడ బేబీ బాటిల్స్, నాప్కిన్స్. ఈ నాప్కిన్స్ కూడా వెళ్ళిపోతున్నామని ఇలాంటిది తెచ్చాము. లేకపోతే రోల్ ఉంటుంది కదా, నాప్కిన్ రోల్ అలాంటిది. ఇదేమో శానిటరీ వైప్స్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ శానిటరీ వైప్స్. ఇది మా చిన్న పాప స్టఫ్. ఇంకా వాళ్ళ డైపర్స్ కూడా ఇక్కడ ఇలాగే బాస్కెట్లో వాళ్ళవే అన్నీ ఉంటాయి. శానిటైజర్ బాటిల్స్ ఇవన్నీ పెట్టుకున్నాము ఈ గట్టు మీద. కిచెన్ లోపల ఇది ఎంట్రన్స్ అనమాట. కిచెన్ ఇలా ఎంట్రన్స్.
డైనింగ్ టేబుల్ పక్క నుంచి ఎంట్రన్స్. స్టవ్కి ఇలా లైట్ వేస్తాను. స్టవ్కి ఇలా ఫాయిల్ వేస్తాం, ఎందుకంటే క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఎవ్రీ 1 వీక్ ఆ 2 వీక్స్ మన ఇష్టం, దాని మురికి అంటే ఎంత దట్టి అయిందో దాన్ని బట్టి ఈ ఫాయిల్స్ మార్చేస్తూ ఉంటాం అనమాట. ఈ ఫాయిల్ తీసేస్తే చూసారా కింద క్లీన్గా ఉంటుంది, ఏదైనా పడినా తీసేసుకోవచ్చు. ఈ ఫాయిల్ తీసేసి మార్చేసుకోవచ్చు. తుడవడం గట్టిగా ఎప్పుడైనా పడితే గట్టిగా తుడవడం అవన్నీ శ్రమ ఉండదు అనమాట. ఆ ఫాయిల్ తీసి పడేస్తే సరిపోతుంది, అల్యూమినియం ఫాయిల్. ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది, ఇవన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు రెంటెడ్ హౌస్లో. ఈ స్టవ్, ఇండియాలో అయితే స్టవ్ అన్నీ కొనుక్కోవాలి కదా, రెంట్ హౌస్ ఎక్కడ తీసుకున్నా. ఈ ఓవెన్ కూడా మేము ఎక్కువ వాడము, ఓన్లీ కేక్స్ పిజ్జా చేసేటప్పుడు కాబట్టి అప్పుడు ఇవన్నీ తీసేసుకుంటాం. రాకపోతే ఈ స్టోరేజ్ కింద వాడేస్తాను. ఇక మా బావ ఇక్కడ ఎక్కేస్తాను, దాని మీద ఎక్కివచ్చండి. ఏంట్రా అదేమో నీకు ఆడుకునేదా? ఓవెన్ రా అది, ఆడుకునేది కాదు. దీంట్లో ప్లేట్స్, ఫైరెక్స్ బాక్సెస్ అన్ని పెట్టేసుకుని. సో ఎప్పుడైనా టిఫిన్స్ కోసం కావాలంటే ఇక్కడ స్టవ్ కింద ఉంటాయి కాబట్టి అలాంటి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఈ ఓల్డ్ కిచెన్, ఎంత చూసారు ఎంత ఓల్డ్ మోడల్ ఇచ్చారు. రెనోవేట్ చేసినవి ఉంటాయి కొన్ని హౌసెస్, అవి చాలా బాగుంటాయి అన్నమాట. ఎప్పుడు 1970s అని చెప్పాను కదా, సో అన్నీ ఇలా ఓల్డ్ మోడల్ అనమాట. ఇది అన్నీ తీసేసాం, ఖాళీ అయిపోయింది. ఇది వెళ్ళిపోతున్న ముందు వీడియో కాబట్టి హోమ్ టూర్. సో అన్నీ ఖాళీ, ఓన్లీ వండుకోవడానికి కొన్ని ఉంచుకున్నాం అంతే, మిగతాంతా అన్నీ తీసేసాం. ఇండియా నుంచి తెచ్చుకున్నవన్నీ దాచుకున్నాం. ఇలా ఇక్కడ దొరికాయన్నీ ఇక్కడ ఉంచేసి వాడేసిన తర్వాత పడేయడమే. అండ్ ఇండియా నుంచి వచ్చినవి స్టీల్ ప్లేట్లు, స్టీల్ గిన్నెలు, అలాంటివన్నీ అయితే దాచుకున్నాను. ఆ మిక్సీ గ్రైండర్ బాక్స్లో పెట్టేసుకున్నాను. సో ఇది కవర్ల కోసం అనమాట సపరేట్. నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇలా పెట్టుకోవచ్చు అనేది. ఓకే, ఇది చైల్డ్ లాక్స్ పెట్టాను చూసా అన్నిటికీ. ఇది అన్నీ తీసేసి అన్ని హాల్లోకి తీసుకెళ్ళిపోయి ఆడేసుకుంటుంది. సో ఇలా అన్నిటికీ చైల్డ్ లాక్స్ పెట్టాం. కింద దిగు కృతి, కింద దిగు, పగిలిపోతాయి. దిగు, కింద దిగు, దా కిందకి వచ్చే దా. గుడ్ జాబ్. ఎక్కువ మేము నాప్కిన్స్ వాడము, ఇలా క్లాత్ నాప్కిన్స్ ఎక్కడికక్కడ పెట్టేసుకుంటాం. ఇదేమో వంటకి, ఇదేమో చేతులు తుడుచుకోవడానికి ఇలా ఫ్రిడ్జ్ దగ్గర, ఇదేమో గట్టు తొడవడానికి. ఇది ఈ చిన్న ఫ్యాన్ చాలా ఉపయోగపడుద్ది పిల్లలు ఉన్న వాళ్ళకి, ఏదైనా వేడిది కలుపుకోవడానికి, సెర్లాక్ ఆరబెట్టుకోవడానికి. అలా ఈ చిన్న ఫ్యాన్ కిచెన్లో పెట్టుకున్నాం. ఇది ఫిల్టర్, వాటర్ ఫిల్టర్ ఏమో ఇక్కడ ఉంటుంది. ఇప్పుడే మా పాపకు అందేస్తుంది, వాటర్ ఫిల్టర్ నొక్కేస్తుంది. సో వెనక్కి పెట్టి ఉంచుతున్నాం. నెక్స్ట్ ఇది డిష్ వాషర్, షింక్ పక్కనే డిష్ వాషర్ ఉంటుంది. ఇక్కడ 2 షింక్స్ ఉంటాయి అన్నమాట, ఇలా 2 షింక్స్, దాని పక్కనే డిష్ వాషర్. పైన అన్ని బౌల్స్, కింద ప్లేట్స్ అలా పెట్టుకోవచ్చు. ఇదే స్పూన్స్ కోసం సపరేట్. మా బాబా డిష్ వాషర్ కూడా పొద్దున్నే, నైట్ ఏమో దీంట్లో పెట్టి వాష్ చేస్తాం కదా, పొద్దున్నే సర్దేటప్పుడు మా పాప ఎక్కడ ఏం ఉందో గుర్తు పెట్టుకుంటుంది, అన్నీ సర్దేస్తుంది. ఏం చేస్తున్నావు? వాటర్ తాగుతున్నావా? ఎమ్మియా వాటర్? ఎమ్మి ఉన్నాయా? ఎమ్మి. ఈ ఫ్రిడ్జ్ కూడా వాళ్ళే ఇస్తారు, డిష్ వాషర్ అండ్ ఫ్రిడ్జ్ కూడా వాళ్ళే ఇస్తారు. ఫ్రిడ్జ్ కూడా చాలా పెద్ద ఫ్రిడ్జ్ ఇస్తారు. సో ఇది కొత్త ఫ్రిడ్జ్, సిల్వర్వి. ఇదివరకు ఇంట్లో మాది వైట్ ఫ్రిడ్జ్ ఉండేది. సో ఇక్కడ కూడా
పైన కూడా స్పేస్ ఉంది, ఏదైనా పెట్టుకోవచ్చు. మేము అలా కుక్కర్ పెట్టుకున్నాం. ఇది ఓవెన్ మనం విడిగా కొనుక్కోవచ్చు, అంటే ఓవెన్ ఆడిస్తాడు కొన్ని హౌసెస్లో, లేదంటే మనం విడిగా కొనుక్కోవచ్చు. ఇలాగా స్మాల్ ఇండక్షన్ ఓవెన్ ఏదైనా హీట్ చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట ఇది. ఓపెన్ కిచెన్ కి ఇలా పైన బటర్ఫ్లైస్ పెట్టేశాను నేను. అప్పుడు కృతి ఫస్ట్ బర్త్డే అప్పుడు బటర్ఫ్లై థీమ్ అనమాట. సో అప్పుడు బటర్ఫ్లైస్ లైట్స్ తెప్పించాను అవి. సో ఇక్కడ ఓపెన్ కిచెన్ దగ్గర పెడితే బాగుంటుందని ఇక్కడ పెట్టేయమన్నాను. సో ఇలా పెట్టేశారు మా హస్బెండ్. మంచి లుక్ వచ్చింది ఇది కిచెన్కి. సో ఇది మా కిచెన్ అండ్ హాల్ టూర్ అనమాట. ఇంకా మా హాల్లో ఇవి ఉంటాయి. వీకెండ్ తర్వాత మండే మడత పెట్టడానికి, వీకెండ్ ఏమో బట్టలు వాషింగ్ డే, సాటర్డే కానీ సండే కానీ, మండే ఏమో ఫోల్డింగ్ డే, ఇవన్నీ ఫోల్డ్ చేయడానికి బట్టలు. మా పాప హట్, దాని పక్కనే ఇక్కడ బాల్కనీ, హాల్ నుంచి బాల్కనీ వచ్చింది. డోర్ తీసుకుని బయటకు వెళ్దాం. చాలా చల్లగా ఉంది. వాన పడింది ఈరోజు. సో ఇది మా ప్యాటియో లుక్ వచ్చేసి నేను స్నో వీడియోలో అండ్ నా ఐఎఫ్ వీడియో, మోస్ట్ వ్యూడ్ వీడియోలో ఉంది మా బాల్కనీ. నాకు ఇష్టం, మా ఇంట్లో నాకు ఇష్టమైన ప్లేస్ అంటే ఇదే. కృతికి కూడా ఇష్టమైన ప్లేస్ కదా కృతి? మా ఇల్లు వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో కదా, సో ఎక్కువ జంప్ చేయనేమో దాన్ని. బాల్కనీలో అయితే జంప్ చేస్తుంది ఫ్రీగా. అండ్ ప్యాటియోలో ఒక రూమ్ కూడా ఇచ్చారు, ఇక్కడ ఏదైనా స్టోరేజ్ లాగా. కొంచెం చలికి ఫ్రీజ్ అయిపోయినట్టు. ఉండరా కృతి? వచ్చింది. ఇక్కడ ఇరవై షూస్ ఉండే, ఆ షూస్ కూడా అన్ని ట్రాష్ చేస్తాం. అన్నీ మేము వేసుకెళ్ళే టూర్లో వేసుకెళ్ళే మాత్రమే ఉంచుకున్నాం. ఇంకో ఇలా అట్టబెట్లు అన్నీ ఇలా పెట్టేసుకోవచ్చు దీంట్లో. చిన్న రూమ్ లాగా ఇచ్చాడు. ఇక్కడ కార్పెట్ కూడా వేసుకునే వాళ్ళం. కార్పెట్ కూడా తీసేసాం ఇప్పుడు. సో చెప్పాను కదా, అటు సైడ్ వచ్చేసి ట్రైల్ అనమాట. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వెళ్తే మెయిన్ ఎంట్రన్స్. చాలా మొక్కలు పెట్టి అలా వాడిపోతాయి అనమాట. ఎందుకంటే వింటర్ రాగానే ఆ మొక్కలు ఉండవు. సో మొక్కలు పెట్టుకునే వాళ్ళం, వాడిపోయి బాధపడేవాళ్ళం. ఇంకా అమెరికాలో తప్పదు అనమాట. అందుకే తులసి చెట్టు అసలు కొనలేదు కూడా. తులసి చెట్టు వాడిపోతే మంచిది కాదంటారు కదా, సో అందుకే మేము తులసి చెట్టు కొనలేదు కూడా అసలు. మా పాపకి చాలా ఫోటోలు ఇక్కడే ఉంటాయి. ఈ గ్రిల్స్ పట్టుకుని అలా ఫోటోలు తీసాను చాలా చిన్నప్పటి నుంచి. అది లైక్ ఇక్కడ పాకింది కూడా ఈ బాల్కనీలో. చాలా మెమరీస్ ఉన్నాయి నాకు అసలు ఈ బాల్కనీలో. అండ్ మా బ్యాటియాలో మెయిన్గా చెప్పాల్సింది ఈ చెట్టు సమ్మర్లో ఫుల్ గ్రీన్, ఫాల్ సీజన్లో ఏమో ఫుల్ ఆకులు, బాల్కనీ నిండా ఆకులు పడిపోతాయి అనమాట. ఆకులు పడిపోయి అలా ఆకులు ఊడ్చుకుని రోజు ఊడ్చుకోవడమే ఆకులు. కరెక్ట్గా మా ప్యాటియో మధ్యలో వచ్చింది చెట్టు. సో ఆకులన్నీ మాకే. తర్వాత పూత మొదలవుతుంది ఏప్రిల్లోనో ఎప్పుడో, అప్పుడు ఆ పూత కూడా వస్తూ ఉంటుంది. ఆ వైట్ పూత కూడా ఇక్కడ పడుతూ ఉంటుంది. సో అన్ని సీజన్స్ని ఇలా ఫాలో చేస్తుంది ఈ చెట్టు. ఇప్పుడు ఎండిపోయిన చెట్టు. ఇక్కడ బాగా ఆకులు పెరిగాక ఇక్కడ దాకా వస్తుంది. ఇదిగోండి కొమ్మలు ఇక్కడ దాకా వస్తే అది కూడా మేము పట్టుకుని ఆడుకుంటాం కదరా ఆకృతి. ఇలా అందుకని ఆకులు అది కూడా ఆడుకునేవాళ్ళం. 2020 మొత్తం ఇక్కడే మా ప్యాటియోలోనే గడిచిపోయింది. అదే కృతి తల్లి. ఇలా చెప్పుకుంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. నేను ఇక్కడ నాది నా బెజవాడ పోరి, అదే నా ఛానల్ ప్రొఫైల్ పిక్ ఇక్కడే దిగాను. ఇక్కడ ఫోటోలు దిగడానికి చాలా బాగుంటుంది ఈ వాల్.
చాలా మెమరీస్ ఉన్నాయి. మిస్ అయిపోతాను నేను మా ఇంటికన్నా ఈ బాల్కనీ నేను బాగా మిస్ అవుతాను. అండ్ ఇది సగమే ఇచ్చాడు పైన ఏంటో మరి ఇలాగా. సో సగం వాన పడిద్ది, సగం పడదు. సగం ఇదేమో మంచిగా ఉంటుంది వుడ్, సగం ఏమో అలా గ్రీన్గా అయిపోద్ది వాన పడి, పాచి పట్టినట్టు అయిపోద్ది. సో ఇక్కడ పరిగెత్తితే జారి పడిపోతాం. అంటే ఇక్కడ ఇల్లు తెలుసు కదా ఎలా ఉంటాయి పైన, కనిపిస్తున్నాయి కదా. హీటర్ ఆన్ చేసినప్పుడు అక్కడి నుంచి ఆ పొగ వస్తూ ఉంటుంది. ఆ పైప్స్ ఉన్నాయి కదా, పైప్స్ నుంచి పొగ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ కిచెన్ నుంచి ఇలా పక్కకి వెళ్తే ఇలా చిన్న వాకింగ్ స్పేస్ లాగా, దీన్ని ఏమంటారు, వాకింగ్ స్పేస్ లాగా మధ్యలో ఇక్కడ చిన్న వార్డ్రోబ్ ఇచ్చారు స్పేస్. సో ఇక్కడ ఇవన్నీ మేము సరుకులు అన్నీ పెట్టుకుంటాం. నింపుకున్న తర్వాత మిగిలిపోయిన సరుకులు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది ఇదివరకు మా దేవుడిది ఓపెన్ ఉండేదని చెప్పాను కదా. సో ఇది ఇదివరకు దేవుడి దీంట్లో పెట్టుకునేదాన్ని. కృతి కొంచెం పాకడం అన్నీ వచ్చాక అది కొన్నాం. సో అన్నీ ప్యాక్ చేస్తారు ఇక్కడ కూడా. అన్ని మ్యాక్ బుక్వి, డబ్బాలు, బ్యాగులు. కృతి ఏం లాగేస్తున్నావు అక్కడ? నేను అంతే, ఏదైనా ఓపెన్ చేస్తే చాలు మా పాపలో దూరేసి అన్ని లాగేస్తా ఉంటది. సో అంత నీట్గా లేదనమాట, ఎందుకంటే ప్యాకింగ్లో ఉంది కదా. రాకపోతే చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పక్కనే వాషర్ డ్రైయర్కి సపరేట్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ వాషర్ డ్రైయర్ రూమ్, ఇది డ్రైయర్లో వేస్తారు. ఇక్కడ అమెరికాలో ఉన్నవాళ్ళకి తెలిసి ఉంటుంది, ఇండియాలో ఉన్నవాళ్ళకి తెలియదు కదా, సో చెప్తున్నాను. సో ఇది డ్రైయర్లో వేస్తే స్మెల్ వస్తుంది మంచిగా. వాషర్కి డ్రైయర్కి సపరేట్ ఉంటాయి. అండ్ ఇండియాలో ఉండవు కదా వాషర్ డ్రైయర్ సపరేట్గా, రెండు ఒక దాంట్లోనే ఉంటాయి. సో ఇక్కడ ఇది వాష్ చేసి తర్వాత ఆ బట్టలన్నీ తీసుకుని ఇక్కడ వేయాలన్నమాట. అన్ని సెమీ ఆటోమేటిక్ లాగా ఇండియాలో. ఇక్కడ అలా వాషర్ డ్రైయర్ విడివిడిగా అమ్ముతారు. కలిపి ఉంటాయో లేదో నాకు ఐడియా లేదు, ఎక్కువ అందరింట్లో ఇలాగే చూశాను. ఇక్కడ పైన లాండ్రీకి పెట్టుకోవడానికి ఇలా ఇచ్చారు. మేము ఇలా అన్నీ ఏది పడితే అది పెట్టేసాం. లాండ్రీకి అన్నీ ఉండవు కదా. సో ఇక్కడ కొంచెం పెద్ద రూమే ఇచ్చారు వాషర్ డ్రైయర్కి. సో మేము వేరే సరుకులు అలా బియ్యం బస్తాలు ఇవన్నీ కూడా దీంట్లో పెట్టుకుంటాం. ఇది కూడా చెక్క రూమే ఇస్తారు. ఫ్లోరింగ్ కార్పెట్ ఎవరు దీనికి అవసరం లేదు, ఇంకా ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ. దాకృతి వెళ్దాం, చూపించావా? ఆ లైట్ ఆపేయాలా? ఆపుతాలే నానా, ఇల్లు చూపిస్తున్నాను కదా. నెక్స్ట్ వాషర్ డ్రైయర్ పక్కనే హాల్లోనే బాత్రూమ్ అనమాట. ఇది 2 బెడ్ 2 బాత్ కదా. సో ఇది బాత్రూమ్ వచ్చేసి టబ్ వస్తుంది. టబ్ గెస్ట్ బాత్రూమ్ లాగా, ఇది చిన్నది, చాలా చిన్నది. ప్రతి లెగు ప్రతిలే. ఇక్కడే రూమ్. ఇదివరకు మాకు వేరే హౌస్ లో బయట ఉండేది ఇది ఏదో రూమ్. మెషిన్స్, ఏసీ మెషిన్స్ అవి ఉన్నాయి. ఇక్కడ ఇంట్లోనే ఉందన్నమాట. ఇక్కడ 2 బెడ్రూమ్స్ పక్క పక్కనే వెళ్తున్నాయి. ఇక్కడ బాత్రూమ్ ఎదురుగానే బెడ్రూమ్. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ కదా. గెస్ట్ రూమ్ కి గెస్ట్ బాత్రూమ్ ఇదే అనమాట, అటాచ్డ్ కాదు ఇది. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్.
మా డెకరేషన్ చూసారు కదా యానివర్సరీ అప్పుడు. సో అది ఇక్కడ చేశాను. అప్పుడు ఇంత మెస్సీగా ఉంది, ఇదంతా మీకు కనబడలేదు కదా అప్పుడు. ఇంకా ఉండేవి ఆ బ్యాగ్స్ చూపించాను కదా, డొనేట్ చేసే బ్యాగ్స్, గ్రైండర్ మిక్సీ బ్యాగ్స్ అవన్నీ ఉండేవి. సో అన్నీ కవర్ చేసి మీకు ఈ డెకరేషన్ చూపించాను. ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ లాగా. దానికి ఇలా వార్డ్రోబ్ ఇచ్చారు. ఇవన్నీ మా బ్యాగ్స్ అన్ని సర్దేశాను నేను. ఎందుకు తీస్తున్నావు ఒకటి అయ్యి పెట్టేసే. ఇది డ్రెస్సర్ కూడా అమ్మేసామని బట్టలు ఇక్కడ ఇలా ఉన్నాయన్నమాట. ఇంక ఈ నైట్ డ్రెస్సులు ఒక్కటే, మిగతా అన్నీ బయటకు వెళ్ళడానికి అక్కడ లేదు ఇంకా. సో ఆ బయట డ్రెస్సులు అన్నీ సర్దేశాం. ఓన్లీ నైట్ డ్రెస్సెస్, నరగొండ నైట్ డ్రెస్సెస్ ఇక్కడ ఉన్నాయి. అన్నీ ఇంకా ప్యాకింగ్ ఇన్ ది ప్రాసెస్ అనమాట. ఇవన్నీ హ్యాంగర్ బ్యాగ్స్. చూసి ఎన్ని హ్యాంగర్స్ ఉన్నాయో, ఒక ట్రాష్ బ్యాగ్ నిండా వచ్చినాయి హ్యాంగర్స్. సో ఇది ఒక చిన్న వార్డ్రోబ్ ఇచ్చాడు, స్లైడింగ్ డోర్స్. ఇదేమో మేము విడిగా కొనుక్కున్నాం ఇది. సో ఇది ఇలా వేసేసుకోవచ్చు. అది అలా వేసేసుకోవచ్చు, అది విడిగా కొనుక్కున్నాం. దేంట్లో పట్టింది కరెక్ట్గా అది. ఇక్కడ ఇలా పిల్లో బెడ్షీట్స్ ఇవన్నీ పైన పెట్టేసుకున్నాం. కృతిదా బయటికి రా. గుడ్ జాబ్. వెళ్దాందా. బెలూన్స్. సో ఇది వచ్చేసి మేము మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో మా పాప పడుకుంది. సో నేను తర్వాత వీడియో చేస్తాను, మా పాప లేసాక చూపిస్తుంది వీడియో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మా బెడ్ అమ్మకానికి పెట్టాం. వాళ్ళేమో స్టిక్కర్స్ పీకేమన్నారు. సో ఇప్పుడే స్టిక్కర్స్ పీకుతున్నాను నేను. ఇది వచ్చేసి హాస్పిటల్లో ఇచ్చారనమాట. కృతికి రూమ్ ఇస్తారు కదా డెలివరీ తర్వాత. సో ఆ డెలివరీ రూమ్ బయట ఇలా పెడతారు, ఇట్స్ ఎ గర్ల్ అని. మా పాప చించేసింది కాళ్ళు. కృతి దాని హైట్ పెరిగాక అది అందేసి చించేసింది. ఒకటి కృతిది, ఒకటి ప్రణతిది. సో నేను ఇంకా స్టిక్కర్లు పీకడం ఆపేసాను, ఆమె పీకుతూనే ఉంది. నేను టవల్స్ ఇక్కడ బయట ఆరేసుకోకూడదు కదా, సో ఇది కొనుక్కున్నాం. ఇది ఐక్యది. ఇక్కడ రోజు బాత్ చేశాక ఇక్కడ టవల్స్ పెట్టేసుకుంటాం. విండో నుంచి కూడా అదే వ్యూ. ఇది కొంచెం పెద్ద రూమ్ వచ్చింది, దానికన్నా ఇది బిగ్ రూమ్. ఇక్కడ డ్రెస్సర్ ఉండేది మాకు. ఇక్కడ చూసారు అచ్చు కనిపిస్తుంది. సో ఇక్కడ డ్రెస్సర్ ఉండేది, ఈ డ్రెస్సర్ కూడా అమ్మేసాం. ఈ రూమ్ వచ్చేసి డ్రెస్సర్ రూమ్ అనమాట. ఇది కూడా ఫుల్ గజిబిజిగా ఉంటుంది, ఎందుకంటే సర్దుకుంటున్నాం బట్టలన్నీ. అన్ని ఖాళీ అయిపోయింది. చాలా చిన్న డ్రెస్సర్ రూమ్. అన్నీ దాదాపుగా బ్యాగ్లోనే ఉంటాయి. నా శారీస్ బ్యాగ్ ఇది. నా ఫుల్ శారీస్ అన్ని దాంట్లోనే ఉంటాయి. బయటికి కూడా తీయలేము. కొన్ని ఇంకా ఆఫీస్కి వేసుకెళ్ళాక షర్ట్స్, ప్యాంట్స్ అవి పెట్టుకుంటారు మా హస్బెండ్. నేను ఊరినే కొన్ని షర్ట్స్ పెట్టుకుంటాను అక్కడ. చాలా చిన్న డ్రెస్సర్ ఇచ్చారు మాకు. సో ఇక్కడ డోర్కి ఇలా హ్యాంగర్ లాగా కొనుక్కున్నాము. సో దీనికి హ్యాంగ్ చేసుకుంటారు బట్టలు. నేనేమో ఇన్నర్స్ కోసం ఇది కొనుక్కున్నా. ఇది 2 sets కొనుక్కున్నా. సో ఇన్నర్స్ అన్నీ అలా పెట్టుకుంటా. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇదేమో పెద్ద బాత్రూమ్ అనమాట. బాత్రూమ్. దీనికి 2 sinks ఇచ్చారు, బిగ్ మిర్రర్ ఇస్తారు.
పెద్ద కాంపౌండ్. సో ఇక్కడితో మా హోమ్ టూర్ పూర్తయింది.